తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇంతవరకు సహకారాన్ని అందిస్తూ వస్తున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆస్ట్రేలియా తెలంగాణ స్టేట్ ఫోరంగా ఆవిర్భవించింది. తెలంగాణ స్టేట్ ఫోరం ఆరంభ సభకు ఆస్ట్రేలియాలో నివసిస్తున్న 200 మంది తెలంగాణ వాదులు హాజరయ్యారు. ఇంకా అనేక మంది తెలంగాణ ప్రజలు తెలంగాణ స్టేట్ ఫోరంలో జాయిన్ అవుతున్నట్టు ఫోన్లు చేసి నిర్వాహకులకు తెలియచేశారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో తెలంగాణ తల్లికి పూజలు చేస్తూ సభ ఆరంభమైంది. తరువాత సభికులంతా ఒక్కసారి నినాదాలు చేశారు. నో మోర్ ఎస్ఆర్సీస్, నో మోర్ కమిటీస్, హైదరాబాదు మాది, భద్రాచలం మాది, తెలంగాణ రాష్ట్రం మా జన్మ హక్కు అంటూ సభ మార్మోగేలా నినాదాలు చేశారు. తెలంగాణ స్టేట్ ఫోరం ఫౌండర్ మెంబర్ డాక్టర్ వినోద్ ఏలేటి తెలంగాణ రాష్ట్రం చారిత్రక సత్యం అంటూ హైదరాబాద్ తెలంగాణ ప్రజల జన్మ హక్కు అని సభికులకు వివరించారు. The confusion that they created is, okay, you guys, if you want to take Telangana, you take. But what happens to the Hyderabad and properties around Hyderabad? If you do proper analysis, the first people, I know probably you guys have seen TV5, TV9, all the online channels, but the people who first in 3 days who started on first on to the hunger strikes, they all actually have more than 1,000 crores in property. Whereas the people who are fighting for Telangana is neither NRIs, we are not fighting on the ground, but the people who are fighting on the ground and the people who are dying for Telangana, actually those people 100%. First of all, why we got this gentleman's agreement in place? When after the State Reorganization Council was made, there was a over whereas in 2006, 2007, as the government made it, Andhra Pradesh had only 20,000 crores, whereas Karnataka had 60,000 crores and Chennai had 88,000 crores. So, basically all this came because of the economic growth. Andhra ani oka education start chesam. What is meant by Samaikya Andhra? ఈ సమైక్య ఆంధ్ర ఓన్లీ బిజినెస్మెన్స్ దోపిడీదారు, బిజినెస్మెన్స్ అనుకున్న దోపిడీదారు స్టార్ట్ చేస్తాం. ఎడ్యుకేషన్ స్టేట్ ఫోరం తరఫున మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ తెలంగాణ సపరేట్ రాష్ట్రం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారు 1969 నుంచి. వాళ్ళందరికీ మనం 2 నిమిషాలు మౌనం పాటించి ఆ తర్వాత మనం డిన్నర్ స్టార్ట్ అయితే మీరు అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి మీరు అందరూ లేచి ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. (1969) తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న రామకృష్ణారావు, విష్ణువర్ధన్ రెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడుతూ హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి, జెంటిల్మెన్ అగ్రిమెంట్ నుండి నేటి వరకు ఆంధ్ర పాలకుల, ఆంధ్ర పెట్టుబడిదారుల దోపిడీ గురించి, తెలంగాణ ప్రజలను మోసగించిన విధానాలను వివరించారు. తెలంగాణ రాష్ట్రం సాధించి తీరుతామని, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడే తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు, ప్రజా సంఘాలకు మరియు రాజకీయ పార్టీలకు అతీతంగా ఏర్పడిన రాజకీయ నాయకుల జేఏసీకి సంఘీభావం తెలుపుతూ ఇక కలిసి ఉండలేమని తీర్మానం చేశారు.
నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ పారేటి నీళ్ళల్ల పానాదులల్ల పూచేటి పువ్వుల్ల పూనాసలల్ల పారేటి నీళ్ళల్ల పానాదులల్ల పూచేటి పువ్వుల్ల పూనాసలల్ల కొంగు జాపిన నేల నా తెలంగాణ నా తెలంగాణ పాలు తాపిన తల్లి నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్ల నా తెలంగాణ